सारस्वतश्च मे पौष्णश्च मे पात्नीवतश्च मे हरियोजनश्च मे इदमश्च मे बर्हिश्च मे वेदिश्च मे दिष्णियाश्च मे सृज रसतिश्च मे कर्मच मे शक्तिश्च मे अर्थश्च मे एवश्च मे इतिश्च मे गतिश्च मे अग्निश्च मे इंद्रश्च मे सोमश्च मे इंद्रश्च मे सवितानश्च मे शुक्रश्च मे मन्दीच मे आग्रयणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे षाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्च विजश्च क्रतुश्च सुवश्च मूर्धाच विष्णुयत्यान्त्यायनश्च भुवनश्च भुवनश्चाधिपतश्च इडादेवघोर्मनुर्यज्ञनि बृहस्पतिरुक्तामदानि शकुंसि तद्विश्व देवासो उक्तवाच पृथिवी मा धर्मामायुः श्यामरात्तन्नः त्वं हिमन्यो अभिभूत्यो जमे स्वगाकारश्च मे अग्निश्च मे कर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे अश्वमेधश्च मे पृथिवी च मे दितिश्च मे द्यौश्च मे शक्वरीर మున్పెల్లి బీసీ కాలనీ శివాలయంలో శివరాత్రి సందర్భంగా అనేక ఈ భక్తజనులందరూ కూడా ఈ సమాజం భక్తజనులందరూ కూడా సంఘం వాళ్ళందరూ కూడా కలిసి శివుడికి రుద్రాభిషేకం చేయడం జరిగింది. శివరాత్రి అంటే సంవత్సరంలో మహాపుణ్యమైనటువంటి పర్వకాలము. ఈ శివరాత్రి రోజు ఒక్కసారి ఓం నమ శివాయ అని అంటే అది కోటి సార్లు నమ శివాయ అన్నటువంటి ఫలితం ఇస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ఏ పుణ్యకార్యం చేసినా అది సంవత్సరం అంతా కూడా చేసిన ఫలితం ఇస్తుంది. దీనికి పురాణాల్లో ఒకటే చెప్పారు. ఏమనంటే శివరాత్రి రోజు అక్కడ అన్నదానం జరుగుతున్నది. ఆ అన్నదానం జరుగుతున్న సమయంలో ఒక బుక్క తిందామని ఒక కుక్క అక్కడికి రావడం జరిగింది. అయితే కుక్క వస్తే దాన్ని మనం ఉంచుతామా, దాన్ని కొట్టడం జరిగింది పిల్లలు. అలా కొడుతుంటే దానికి తెలియక అది నరజన్మ కాకుండా శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం జరిగింది. జరిగిన తర్వాత అదే రోజు వాళ్ళ చేతిలో అది పోవడం జరిగింది. ఆ ఫలితంగా మరు జన్మలో అది మహారాజుగా పుట్టడం జరిగింది. అంటే చూడండి, శివరాత్రి రోజు దేవాలయానికి ప్రదక్షిణం చేయడం వల్ల ఒక కుక్కకు డైరెక్ట్ గా మహారాజు జన్మ వచ్చింది. అంటే శివరాత్రి యొక్క పర్వకాలం యొక్క ఫలితము ఎంత ఉందో తెలుసుకోండి. ఇంకా కూడా గురు చరిత్రలో చెప్పబడింది, ఒక భిక్షకురాలికి దక్షిణ లేక ఎవరో ఒకరు పత్రి వేసిండ్రట. ఆ చిప్పలో పత్రి వేయడం వల్ల కోపంతో నాకు పైసలు వేయకుండా పత్రి వేసిండు అని కోపంతో విసిరి కొడితే పక్కన ఉన్నటువంటి లింగం మీద ఆ పత్రి పడడం జరిగింది. అంటే తెలియకుండా జరిగినటువంటి ఆ కళ్ళు లేని ఆ అంధురాలు చేసిన పత్రి సమర్పణకు ఆమె కూడా మహాకోటీశ్వరురాలై రాజ్యం ఏలింది. ఇలా చెబుతూ అయితే శివరాత్రి యొక్క ఫలితము అంతా ఇంత కాదు. అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆ యొక్క రుద్రాభిషేకం, ఆ భగవంతుని యొక్క సేవ చేస్తూ శివుని ఆరాధన వల్ల ఏం జరుగుతుంది, మనకు వివాహము, సంతానము ఇలాంటి మామూలు కోరికలే కాదు, శివుని ఆరాధన వల్ల మనిషికి ముఖ్యమైనటువంటి అవసరము ఆరోగ్యము, ఆయుష్యము. ఇవి 2 ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. కాబట్టి శివరాత్రి రోజు శివుని ఆరాధన వల్ల మనిషికి సకల అభీష్టములు నెరవేరడమే కాకుండా ఆయుష్యము, ఆరోగ్యము. ఎవరైనా సరే అత్యవసరంగా వచ్చి హైదరాబాదులో ఇట్లా ఏదైనా కొంత ట్రీట్మెంట్ తీసుకునే సందర్భములో మీరు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ మీ ఇంట్లో కూడా ఆయన పేరు తీసుకొని ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం చేస్తూ ఆయనకు ఆరోగ్యం కలగాలి అని అనుకొని మీ ఇంట్లో కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆ పంచాక్షరి చేస్తే తప్పకుండా ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా తిరిగి వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది శివరాత్రి యొక్క మహిమగా తెలుసుకొని అందరం కూడా ఆ పంచాక్షరి జపం చేస్తూ శివుని యొక్క అనుగ్రహం పొందామని. బలో ఓం నమ శివాయ. ఉపవాస దీక్షలు భక్తులైతే చేపట్టారు. అయితే ఉపవాస దీక్ష ఈ రోజు విరమణగా ఉంటుంది. ఈ విరమణకు ఎలాంటి సలహాలు, సూచనలు మీరు ఇస్తారు? ఎలాంటి నియమావళి ఉంటుంది? శివరాత్రి రోజు మనము కేవలము అన్నము మాత్రం తీసుకోకుండా కందమూలములు అంటే భూమిలో దొరికినటువంటి కందములు, ఫలములు ఏవైనా తినవచ్చు. కానీ ఎప్పుడు కూడా నిరాహారంగా భగవన్నామస్మరణ చేయకూడదు. ఉపవాసము అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు. ఉపవాసము అంటే అంటే దగ్గర, అంటే పరమాత్మకు దగ్గర ఉండాలి. అంటే శరీరం దగ్గర కూర్చోవడం కాదు. ఎక్కడ ఉన్నా సరే, అయ్యో నేను బస్సులో ఉన్నా, నేను దేవాలయంలోకి వెళ్ళలేదు
అనుకోవడం కాదు. మనసు పరమాత్మకు దగ్గరగా ఉండడమే ఉపవాసము. ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉండడం. ఎలా? మన మనసు మనం ఎక్కడ ఉన్నా మన మనసు శివుడి దగ్గర ఉండాలి. ఉంటూ ఏమి చేయడము? ఏదో సినిమాలు చూడడము, ఆటలాడడము, క్రికెట్ చూడడం కాదు. ఉన్నంతసేపు 1 గంట అయినా సరే, ఎంత అయినా సరే, శివరాత్రి రోజు ఎంత కాలం దొరికితే, ఎంత సమయం దొరికితే అనవసరమైన మాటలు మాట్లాడకుండా నామస్మరణ చేయడమే ఉపవాసము. అంతేగాని కఠోరంగా నీళ్లు కూడా తాగకుండా శరీరాన్ని పాడు చేసుకోవడం అనేది ఉపవాసం అని ఎవ్వరు కూడా చెప్పలేదు. మరి ఎలా సార్ మరి ఉపవాసం చేయాలి? మరి భగవన్నామ స్మరణ చేయాలంటే కడుపులో ఏమన్నా ఉండాలి కదా. మనము ఫలములు, పాలు ఇట్లాంటివి తీసుకొని అన్నం మాత్రం తినకుండా ఏ ఆహారమైనా తీసుకొని ఎక్కువ నామస్మరణ చేయడమే ఉపవాసం. మరి ఈ విధంగా మనం పెద్ద తొలి ఏకాదశి అని చేస్తాం. తొలి ఏకాదశి రోజు ద్వాదశి తెల్లవారి ఆ యొక్క మరి ఆ ఉపవాస ఫలం ఎలా వస్తుందంటే, ఒక బ్రాహ్మడికి గాని, దేవాలయంలో గాని, లేదా అన్నదానం గాని తెల్లవారి చేయడం వల్ల ఆ ఉపవాస ఫలితం వస్తుంది. కాబట్టి తెల్లవారి అన్నదానం అనేటువంటిది కార్యక్రమం పెట్టడం జరిగింది. మనము ఉపవాసం చేసిన తెల్లవారి ఒక బ్రాహ్మడికి గాని, ఎవరికైనా గాని బియ్యము సాహిత్యం ఇవ్వాలి, లేదా అన్నదానం చేయడం వల్ల శివరాత్రి యొక్క ఉపవాస ఫలితం మనం అందరం కూడా సంపూర్ణంగా పొందుతాం. ఓం నమః శివాయ. మునిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరు కూడా ఆ శివ దయతోని అందరు ఆరోగ్యాలతోని అందరు కూడా బాగుండాలని మా గ్రామ ప్రజలు మరియు జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి డిస్టిక్ ఫోరం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మీ సాయిరెడ్డి కోరుకుంటున్నాను. గ్రామం ప్రజలందరికీ మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శివలింగేశ్వర స్వామి పూజలు ఘనంగా జరుపుకున్నాము. ఇక మా సర్పంచ్ గారు కూడా ఇక్కడ విచ్చేసి, మా సర్పంచ్ గారు అనంతరెడ్డి గారు అది విచ్చేసి మాకు తగిన సహకార్యం అందించి మమ్మల్ని ముందుకు నడిపించడానికి యథావిధిగా ఎప్పుడు ఇలానే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరియు మా గుడికి మేము డెవలప్ చేసుకోవడానికి మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాము. ఇప్పుడు ఆ ప్రాబ్లంని ఫేస్ చేసుకుంటూ ఇలా ముందుకు కదులుతున్నాము. ఇప్పుడు ఎవరైనా దాతలుండి మాకు ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మాకు శివాలయంలో బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 2 వర్గాల మధ్యన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు తగిన సహకారం అందించి ప్లస్ మాకు తగిన మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము.